పోచంపాడు ప్రాజెక్టులో నీరు తగ్గి గోదావరిలో బయటపడిన శివయ్యకు భక్తుల ప్రత్యేక పూజలు. భక్తుల మొక్కులను తీర్చుతున్న బాబా సమాధి నెల్లూరు జిల్లా వేనాడుకే వన్నె. పాపాలను హరిస్తున్న వెంకటనాథుడి సేవలో కురుమూర్తి భక్తులు. మహిళా శక్తిని హర్యానా పల్లె చప్పర్ ఎలా చాటిందో తెలుసుకునేందుకు అనగనగా ఒక ఊరి కథను చూద్దాం ఇప్పుడు. నలభై ఏడేళ్లు నీళ్ల మధ్యలోనే ఉందా ఆలయం. గడిచిన 50 ఏళ్ల కాలంలో 3 సార్లు బయటపడింది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మధ్యలో ఈ అద్భుతం కరువు పుణ్యమా అని ఈసారి కూడా దర్శనమిస్తుంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మధ్యలో ఉన్న అద్భుత ఆలయంపై అనగనగా ఒక ఊరి కథనం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడు వద్ద ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇది. కనిపించేదంతా ఏదో రోడ్డు కాదు, అంతా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే. వర్షాభావం, ఎగువ నుంచి వరదలు రాకపోవడంతో కళావిహీనంగా తయారైంది ఈ ప్రాజెక్టు. ఎప్పుడూ జలకళతో ఉట్టిపడే ప్రాజెక్టు ఈసారి వెలవెలబోతుంది. అయితే ఈసారి ఈ కరువే ఓ దేవుడి దర్శనానికి దారితీసింది. ఎప్పుడూ నీళ్లలో మునిగి ఉండే ఆలయాన్ని కనిపించేలా చేసింది. ఇదే ఆ రామలింగేశ్వర ఆలయం. సాక్షాత్తు రాముడే శివలింగంను ఇసుకతో నిర్మించి పూజలు చేశారని ప్రతీతి. ఆ తరువాత శివాలయం నిర్మించారు. ఇదే ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మించడంతో 9 గ్రామాలు 2005లో బయటపడ్డాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఏళ్లు గడిచాక ఇప్పుడు మరోసారి బయటపడింది. ఇందుకు కారణం నీళ్లు రాకపోవడమే. శిల్పకళలు, వివిధ రూపాల విగ్రహాలు, కట్టడాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జనాలు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, శివలింగాన్ని దర్శించుకుని తరిస్తున్నారు. పవిత్రమైనటువంటి గోదావరి నదిలో శ్రీరామ్ సాగర్ గర్భంలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో పురాతనమైనటువంటి ఆలయం. గతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రాకముందు ఇక్కడ కుస్తాపురం అనేటువంటి గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆలయం గతంలో శ్రీరామచంద్రుడు స్వయంగా నిర్మించినటువంటి ఈ ఆలయం. ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేయడం జరిగింది. శ్రీరాముడు చేసినటువంటి ఈ లింగానికి గతంలో అనేక పూజలు జరిగేటివి. గతంలో కొన్ని సంవత్సరాల కిందట ఒకసారి మందిరం కనిపించడం జరిగింది. ఈసారి ఉన్నటువంటి కరువు కాటకాలతోటి ప్రాజెక్టులో పూర్తి నీటి మట్టం తగ్గిన తర్వాత ఇప్పుడు ఆలయం బయటకు వెలిసింది. దీనికి ఈరోజు అందరూ కూడా వచ్చి భక్తులందరూ కూడా పూజలు చేస్తూ ఉన్నారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత స్వయంగా శ్రీరామచంద్రుడే ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. గతంలో ఈ కుస్తాపురం గ్రామం ఉన్నప్పుడు కూడా ఎక్కువ మంది కూడా వేద పండితులు, బ్రాహ్మణులు ఇక్కడ ఉండి పూజలు కూడా నిర్వహించేవాళ్ళు. రాముల వారు, లక్ష్మణుడు ఇక్కడ అనువాసం వెళ్ళిండ్రు. 12 ఏళ్ళ అనువాసం వెళ్తే అక్కడ రేవునొచ్చి, బొప్పారం రేవునొచ్చి స్నానం చేస్తే కాయ వస్త్రాలు ఉండే, ఇట్లా జీడి వస్త్రాలు అయితే ఇక్కడ స్నానం చేస్తే తెల్లగైనాయి బట్టలు. ఇది పుణ్యస్థలంగా ఉన్నదని ఉసుకతో లింగం తెచ్చి ఇక్కడ చేసుకున్నాడు రాములు. ఆంజనేయుడు అటు లింగాలకు పోయి తెస్తుంటే గుట్టని లేపుకొచ్చిండు. ఇక్కడ టైం అయిపోయింది. అక్కడ ఏ లింగాల మడుగులా వేసిరా పని రాముల వారు చెప్పిండు. చెప్తే అక్కడ వేసి వచ్చిండు. ఇక నీతోని తోక ఎంత బలు ఇచ్చావుగా నువ్వు తీసి పక్క పెట్టి నువ్వు తెచ్చిన లింగం పెట్టంటే ఆయన లేవలే. అక్కడ ఏ లింగాల మడుగులో పెట్టించిండు. ఇప్పుడు ఏ లింగాల మడుగు అని ఉన్నదాడ. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తిగా పడిపోయింది. పాత కుస్తాపురం గ్రామంలోని రామలింగేశ్వర ఆలయం పూర్తిగా నీటి నుంచి తేలింది. విషయం తెలుసుకున్న వివిధ ప్రాంతాల భక్తులు ఆలయానికి వచ్చి భక్తి పారవశ్యంతో మునిగి తేలుతున్నారు. సాగర్ అందాల మధ్యలో ఉన్న శివాలయం కావడంతో మంచి అనుభూతిని సొంతం చేసుకుని తిరిగి వెళ్తున్నారు. గోదావరి నదిలో ఒడ్డున్నే ఉన్న రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయం 11 ఏళ్ల తర్వాత బయటపడిందనే విషయం తెలియడంతో జిల్లాలోని నలుమూలలతో పాటు ఇతర జిల్లాల భక్తులు సైతం వచ్చి పరమశివుని దర్శనం చేసుకునేందుకు వస్తున్నారు. శ్రీరాముడు వనవాసం సమయంలో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆయన స్వయంగా ఈ శివలింగాన్ని ఏర్పాటు చేశారని,
పోచంపాడు వద్ద ప్రాజెక్టు నిర్మాణంలో ఈ ఆలయం ముంపునకు గురైందని, రామలింగేశ్వరుడి పేరు మీదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వచ్చిందని చెబుతున్నారు. అతి పురాతనమైన కట్టడంగా మనకు ఏర్పడుతుంది. ఈ రోజుల్లో ఏ ఆలయం చూసా కానీ ఇటుకలతో మార్బుల్తో కనబడుతుంది. కానీ ఈ ఆలయం రాతి కట్టడం, అతి పురాతనమైన కట్టడము. ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటంటే శ్రీరామరావు వారు ప్రతిష్ఠించిన లింగం ఇది. మనకు ధర్మపురిలో దక్షిణం పారుతున్న గోదావరి ఉంటే ఇక్కడ కూడా దక్షిణంకే గోదావరి పారుతుంది. శ్రీరాముల వారు వనవాసానికి వచ్చినప్పుడు సాయం సంధ్యావేళలో ఇక్కడ స్నానం ఆచరించి తపస్సు చేసుకునేకి శివలింగం కోసం ఆంజనేయ వారికి తీసుకురమ్మని చెప్పి అది చేస్తుంటే పూజా సమయం అయిపోతుందని చెప్పేసి శ్రీరాముల వారి స్వయంగా మట్టితో శివలింగాన్ని తయారు చేసి, ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి పూజా కార్యక్రమాలు ముగించారు. అప్పుడు ఆంజనేయుల వారు ఒక కొండను తీసుకొచ్చి ఇచ్చేయగా ఇక్కడ దూరంలో ఉన్న 1000 మడుగుల దగ్గర అది పోచంపాడులో ఉంటుంది. ఈ గుడి 12 సంవత్సరాల తర్వాత తిరిగి మనకు కనబడడం జరిగింది. మామూలుగా అయితే ఇది పోచంపాడు బ్యాక్ వాటర్లో మునిగి ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ యొక్క రామలింగేశ్వర స్వామి దేవాలయము స్వయంగా రాముడు స్వహస్తాలతో స్థాపించిన లింగము. పూర్వము రావణాసురుని రాముడు వధించిన తర్వాత బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. అయితే ఈ యొక్క పాతకం పోగొట్టుకోవడానికై దక్షిణాభిముఖంగా పారే గోదావరిలో స్నానం చేస్తే ఈ యొక్క దోషం పోతుందని తెలుసుకున్నాక శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా దండకార్యాన్ని వదిలి పయనిస్తూ ఉండగా ఈ యొక్క కుశపురికి వచ్చినాడు. వచ్చేసి ఈ యొక్క ఇందులో స్నానం చేసిన తర్వాత ఆ యొక్క సైకత ఒక ఇసుకలింగాన్ని స్థాపించాలనుకొని అంతకంటే ముందు ఆ యొక్క తన బంటైన ఆంజనేయ స్వామికి, ఆంజనేయ నీవు వాయువేగంతో వెళ్ళి కాశీలో ఉన్న బంగారు లింగాన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపించినాడు. ఇదంతా కూడా సూర్యోదయం కంటే ముందు. అయితే ఆ యొక్క ఆంజనేయ స్వామి కాశీకి వెళ్ళి వచ్చేసరికి సమయం మించిపోతుంది. అయితే సమయం మించిపోతుంది అన్న తెలుసుకొని శ్రీరామచంద్రుడు స్వయంగా ఈ యొక్క ఇసుకలింగాన్ని స్థాపించినాడు. అదే ఈ యొక్క సైకతలింగం మరియు రామలింగేశ్వర స్వామి ఆలయము. అయితే ఈ యొక్క కుశపురిలో కుశాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ కుశాసురుడు ఈ యొక్క ప్రజలందరినీ కూడా బాధించేవాడు. అయితే శ్రీరామచంద్రుడు ఆ యొక్క కుశాసురుని వధించడం మూలంగా ఈ యొక్క ఊరికి కుశపురి అనే పేరుగా వచ్చింది. గ్రామాలు ముంపునకు గురైనప్పుడు ఆలయాన్ని కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా లింగం తీసుకెళ్లేందుకు యత్నిస్తే లింగం రాలేదని, దీంతో ఇక్కడే ఉండేలా శివ ఆజ్ఞ ఉందేమోనని మళ్లీ తరలిస్తే మంచిది కాదన్న ఉద్దేశంతో అలాగే ఉంచేశారు. అయితే 50 ఏళ్లలో ఇప్పటి వరకు ఈ ఆలయం 3 సార్లు బయటపడిందని, 47 ఏళ్లు నీళ్ల లోపలే ఉందని స్థానికులు గుర్తు చేస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఈ ఆలయం బయటపడటంతో భక్తులు పరవశించిపోతున్నారు. మళ్లీ ఎన్నాళ్ళకో ఈ దర్శన భాగ్యమంటూ ఆ పరమశివుణ్ణి మనసారా వీక్షించి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి వెళ్తున్నారు భక్తులు. అదొక ఆధ్యాత్మిక కేంద్రం. చుట్టూ సరస్సు, నీళ్లు, మధ్యలో 600 ఏళ్ల నాటి బాబా సమాధి. ఏటా బాబా స్మారక ఉత్సవాలను గంధం పేరిట గ్రాండ్గా జరుపుతారు. ఇంతకీ ఆ సమాధి ఎవరిది, అదెక్కడుంది, ఆ ఊరి దర్గా ప్రాశస్త్యం ఏంటి? నెల్లూరు జిల్లాలో తమిళనాడుతో ఆనుకొని ఉన్న చిట్ట చివరి మండలం తడ. దానికి తూర్పు వైపు పులికాడ్ సరస్సు బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉంటుంది. సరస్సు మధ్యలో ఓ దీవి, ఆ దీవిలో వేనాడు గ్రామం. తడ నుండి అక్కడికి ఫెర్రీ బోటులో వెళ్లాల్సిందే. వేనాడుకు బీచ్ మంచి టూరిస్ట్ స్పాట్ కూడా. అయితే సమస్య అది కాదు. ఈ వేనాడు గ్రామంలో 625 ఏళ్ల నాటి అతి పొడవైన 144 అడుగుల బాబా సమాధి ఒకటుంది. అది బాబా హజరత్ షేక్ దావూద్ షావలిల్లా కర్మతుల్లాది. ఇటీవల గంధం మహోత్సవాన్ని గ్రామస్తులు గ్రాండ్గా జరిపారు. ఈ గంధం మహోత్సవానికి దేశ విదేశాల నుండి భక్తులు వస్తుంటారు.
కుల మతాలకు అతీతంగా అందరూ ఈ గంధం మహోత్సవంలో పాల్గొంటారు. అరబ్ దేశం నుండి నెల్లూరు జిల్లాకు వచ్చిన ఈ బాబా దేవుడొక్కడే అంటూ ప్రచారం చేసినందున అందరికీ చేరువయ్యారట. ఈయన సమాధి ఇప్పటికీ తెలిసి 620 సంవత్సరాలైంది. ఇది బాబా గారి యొక్క 20వ గంధోత్సవము. ఈ గంధోత్సవము మొదటి నుంచి వేనాడు గ్రామస్తులు జరుపుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు వచ్చినటువంటి భక్త కోటి వాళ్ళందరికీ అన్ని విధాల సౌకర్యాలు ఇచ్చేసి ఇక్కడ ఇంకా బ్రహ్మాండంగా జరుపుతున్నారు. ఈ భక్తుల యొక్క కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఈ మహోత్సవం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముస్లింల మనోభావాలు కూడా ఎలాంటి భంగకరం కలగకుండా వాళ్ళ మత యొక్క నియమ నిబంధనల మేరకే ఇక్కడ కూడా ఈ యొక్క మహోత్సవాన్ని నిర్వహిస్తుంటాం ప్రతి సంవత్సరం. నాది విజయవాడ. మేము 6 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము. ఫస్ట్ కాస్త ఆర్థికంగాను ఇంట్లో కాస్త సరిగ్గా ఉండేది కాదు. ఇక్కడికి వచ్చి నమ్ముకున్న తర్వాత బాబా గారిని దావుద్ షా వలి బాబా గారిని నమ్ముకున్న కాడి నుంచి మాకు కొంచెం అంతా బాగుంది, సర్దుబాటు అవుతాం, కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. మేము సమాజ్కి వస్తాం, గంధం మట్టికి తప్పకుండా వస్తామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అంతా బాగుంటుంది, జనాలు రావటం కానీ అంతా ఇది బాగుంటుంది. ప్రత్యేకంగా ఏంటంటే చెప్పేది, బాబా గారు ఊపిరి తీసుకుంటూ ఇక్కడ ఇదండి. నేను దాదాపు 6 సంవత్సరాల నుంచి వస్తున్నా, 5-6 సార్లు చూశానండి ప్రత్యక్షంగా. నేను చూశాను. అసలు నాకు చాలా బాగుందండి ఇక్కడికి వచ్చిన కాడి నుంచి. ఊరూరా దైవ ప్రచారం చేస్తూ వచ్చిన ఈ బాబా వేనాడు దగ్గరలో జీవ సమాధి అయినట్టు గ్రామస్తులు ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. బాబా ఆశీస్సులు లభిస్తే కోరిన కోరికలు తీరతాయనే నమ్మకం ఇక్కడికి వచ్చిన భక్తులది. 1993 వరకు ఇసుకలో ఉన్న ఈ సమాధిని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకున్న తర్వాతే మంచి పేరు ప్రఖ్యాతలు లభించాయని, ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారని గర్వంగా చెప్తారు. ఇప్పటికీ అదే నమ్మకంతో ఏఆర్ రెహమాన్ కుటుంబ సభ్యులు రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటారు. ఈ బాబాను నమ్మిన వారికి కోరికలు తీరుతాయని నమ్మకం ఉంది. అందుకే ఏఆర్ రెహమాన్ ఫ్యామిలీ మెంబర్స్ వెంట అనేక మంది విఐపీలు ఇక్కడికి వస్తుంటారు. దేశ విదేశాల నుండి కూడా ఇక్కడకు భక్తులు వస్తుంటారు. బాబా సమాధిలోంచి ప్రతి అమావాస్య నాడు ఊపిరి తీసుకుంటారని భక్తులు నమ్ముతారు. కోరిన కోరికలు తీరుస్తాడు కాబట్టే భక్తులు వేనాడులోని షావలి దర్గాకు తండోపతండాలుగా వస్తుంటారని చెప్తారు. సాక్షి న్యూస్, సూళ్లూరుపేట, నెల్లూరు డిస్ట్రిక్ట్. అమావాస్య కటిక చీకట్లకు కేరాఫ్, కానీ దీపావళి అమావాస్య అలా కాదు. వెలుగులు విరజిమ్మే దీపాల పండుగ రోజు. మహబూబ్ నగర్ జిల్లాలోని ఆ ఊళ్ళో ఏటా ఇదే రోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడికి బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతాయి. లక్షల సంఖ్యలో భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు వస్తున్న ఈ క్షేత్రాన్ని పేదల తిరుపతిగా వ్యవహరించడం విశేషం. ఇది మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామం. పక్కనే 7 కొండలపై వెలిసిన కురుమూర్తి పుణ్యక్షేత్రం. ఏటా కార్తీక మాసం వచ్చిందంటే చాలు కురుమూర్తి జాతరకు ఈ చుట్టుపక్కల ప్రాంతాలే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర నుండి భక్తులు ఇక్కడికి పోటెత్తుతారు. నిజానికి ఇది అమ్మపూర్ గ్రామానికి కాస్త దూరంగా కొండలపై నిర్మానుష్య ప్రాంతం. కానీ కురుమూర్తి జాతర జరిగినన్నాళ్ళు ఇక్కడ జనసందోహం కన్నుల పండుగను తలపింపచేస్తుంది. కార్తీక మాసంలో ఏటా భక్తులను విశేషంగా ఆకర్షించే ఈ కురుమూర్తి పుణ్యక్షేత్రం స్థల పురాణం తిరుమల శ్రీవారిది కావడం విశేషం. శ్రీనివాసుడు
కుబేరుడి నుండి తీసుకున్న అప్పు ఏళ్లు గడిచినా తీర్చకపోవడంతో మాట తప్పిన అపవాదు వస్తుంది. దీంతో స్వామివారు తిరుమలగిరులను వదిలి కృష్ణానది తీరం వెంబడి ఉత్తర దిశగా పయనించి కురుమూర్తి పర్వత శ్రేణుల్లోని కాంచన గుహల్లో గడుపుతారని, పద్మావతీదేవి స్వామివారిని వెతుక్కుంటూ వచ్చి తిరుమలకు రావాల్సిందిగా ప్రాధేయపడతారని, ఆ తర్వాత ఇద్దరూ తిరుమలకు పయనమవుతారని స్థల పురాణం చెబుతోంది. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం ఉద్దాల ఉత్సవం. ఉద్దాలు అంటే స్వామివారి పాదుకులు. ఈ పాదుకలను ప్రతి ఏటా వడ్డెమాన్ గ్రామానికి చెందిన దళితులు ఆవు చర్మంతో అత్యంత నిష్ఠతో తయారు చేస్తారు. వడ్డెమాన్ నుండి ఊరేగింపుగా కురుమూర్తి కొండలకు తీసుకువస్తారు. కొండలపై ఉన్న ఉద్దాల మండపంలో ప్రతిష్ఠిస్తారు. ఈ వేడుకను చూసేందుకు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. స్వామివారిని దర్శించాక తిరుగు ప్రయాణంలో భక్తులు పాదుకలతో తమ తలపై, వీపుపై కొట్టించుకుంటారు. అలా చేస్తే పాపాలు పోతాయనేది భక్తుల విశ్వాసం. ఉద్దాలక్కడ మొక్కుకొని అందరికీ పిల్ల పాపలందరూ చల్లగా చూడాలని చెప్పి ఆశీర్వాదం ప్రతి సంవత్సరం ఇక్కడ బాగా జరుగుతున్నాయి ఉద్దాల ద్వారా. మాకు ఇక్కడికి వచ్చిన కాడ నుంచి అంతా బాగుంది. మాకు సంపాదన బాగుంది, మంచిగా భార్య పిల్లల సంసారం అంతా. ఈ దేవస్థానం వచ్చిన కాడ నుంచి ఇప్పటివరకు నడవడి చాలా బాగుంది. కొన్ని ఏళ్ల తరబడి నుంచి వచ్చిన పెద్దలు కూడా మాకు చెప్పారు. అన్ని మొక్కులు అన్ని కోరికలు నెరవేర్చినందుకే ఈ దేవస్థానానికి మేము ప్రతి సంవత్సరం పూలదండలు వేసుకొని ఈ దేవస్థానం మొక్కడానికి వస్తాం. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి సంవత్సరం జాతర వస్తుంటాను. నేను ఇట్లా చేయబట్టి 11 సంవత్సరాలు అవుతుంది. నాకు మొక్కు తీరినందుకు నేను ఇట్లా చేసే సామాన్ని మొక్కుకున్నాను. నేను చనిపోయే వరకు ఈ మొక్కు తీసుకుంటానని. ఏ రకమైన ఒక అంటే మా అమ్మకు సంతానం లేకపోతే సంతానం కలిగినప్పటి నుండి ఇట్లా చేస్తామని మొక్కున్నాం. తీరింది, సంతానం అయింది. అప్పటి నుండి ఇట్లా చేస్తాం. నాకు పుట్టినప్పటి నుండి నేను కురుమూర్తి జాతర వచ్చినాక నాకు మంచిగా అనిపించింది. నాకు రావాలి, ఆట రావాలి, ఉద్దాలు చూడాలి, మంచి దర్శనం చేసుకోవాలి, పోవాలనిపిస్తుంది. అందరూ మా లెక్కనే రావాలి, జాతర చూడాలి, జాతర వేసుకోవాలి, పోవాలి. కురుమూర్తి స్వామివారికి ముక్కెర వంశీయులు కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలను బహుకరిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఆభరణాలను స్వామివారికి అలంకరిస్తారు. ఈ విలువైన ఆభరణాలను బ్రహ్మోత్సవాల తర్వాత సమీపం ఆత్మకూరు పట్టణంలోని SBH లాకర్లలో భద్రపరుస్తారు. 2 వారాల పాటుగా స్వామివారి యొక్క వివిధ సేవలు, అశ్వవాహన సేవ, గజవాహన సేవ, అన్ని సేవలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో యాత్రికులు సుమారు ఇప్పటికే 1,00,000 పైగా భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఈ యొక్క భక్తుల జనసంఖ్య క్రమక్రమంగా పెరిగి బ్రహ్మోత్సవాల సమయంలో శివసత్తుల రాకతో కురుమూర్తి కొండలు పులకించిపోతాయి. స్వామివారికి భక్తులు తలనీలాలు సమర్పించాక కోనేరులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. స్వామివారికి ఇష్టమైన పచ్చి పులుసు, పరమాన్నం కొత్త కుండలో వండి దాసంగాలతో స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకుంటారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు జైట్ వీల్ లాంటి వినోదాలు ఏర్పాటు చేస్తారు. టూరింగ్ సినిమాలు సరేసరి. ఉత్సవాల సమయంలోనూ దూర ప్రాంతాల భక్తులు వస్తారు. కానీ స్థానికులు ప్రతి పున్నమి, ప్రతి అమావాస్య నాడు కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. తిరుపతి దాకా వెళ్లలేని పేదలు అమ్మాపూర్లో వెలసిన ఈ కురుమూర్తి రాయుడిని సేవించడం విశేషం. సాక్షి న్యూస్, మహబూబ్ నగర్. మహిళలకు అనేక కట్టుబాట్లున్న ఆ ఊరు హర్యానా రాష్ట్రంలో ఉంది. కానీ ఆ కట్టుబాట్లనే సంఖ్యలను ఆ మహిళ ఉక్కు సంకల్పం తెంచివేసింది. తల మీద ముసుగు తీసేసింది. ఇంటి బయటకు అడుగుపెట్టింది. మగజాతి ఆధిపత్యం కొనసాగుతున్న ఆ ఊళ్ళో తనదైన స్టైల్లో మహిళా శక్తి ఉనికిని చాటి చెప్పింది. ఇంతకీ ఎవరామె? ఆ ఊరి సంగతేంటి? జింద్ జిల్లాలో సంప్రదాయ హర్యానా పల్లె అది. మహిళలకు అనేక కట్టుబాట్లున్నాయి ఆ ఊళ్ళో. మహిళల జనాభా శాతం తక్కువగా ఉందా ఊళ్ళో.
1000 మంది పురుషులుంటే 877 మంది మహిళలు. పురిట్లోనే బాలికలను కడతీర్చుకున్న కసాయి ఆచారాలున్న ఊళ్ళు. ఆడపిల్లల పాలిట దేవతగా అండగా నిలిచిందో మహిళా సర్పంచ్. ఇప్పుడు ఆ ఊళ్ళో ఆడబిడ్డ పుట్టిందంటే స్వీట్లు పంచుకుంటున్నారు. ఆడపడుచులు తల మీదుగా ముసుగు వేసుకోవడం లేదిప్పుడు. హర్యానా సాంప్రదాయాల్లో భారీ మార్పులు తెచ్చిన ఆ ఊరి పేరే చప్పర్. ఆ ఊరిని ప్రగతి పథంలో నడిపిస్తున్న మహిళా సర్పంచ్ పేరే నీలం. పదండి మనము వెళదాం హర్యానా ఊరు చప్పర్కు. గతంలో మిగతా హర్యానా పల్లెల మాదిరి మహిళలు యువతలకు అనేక కట్టుబాట్లుండేవి. ముసుగు లేకుండా ఇంటి గడప దాటేవారు కాదు. కూలుకు వెళ్లడం ఆ ఊళ్ళో అదో వింతే. ఈ నేపథ్యంలో ఆ ఊళ్ళో ప్రగతి భావాలు బలంగా వీచాయి. మూఢాచారాలు ఆ గాల్లో కొట్టుకుపోయాయి. ఇప్పుడు ఆ ఊరు ప్రపంచం దృష్టిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఎందరో గ్రామీణ మహిళలకు స్ఫూర్తిని కలిగిస్తున్న ఆదర్శ గ్రామంగా చప్పర్ గురించి చెప్పుకుంటున్నారిప్పుడు. ఈ పెను మార్పుకు కారణం ఆ గ్రామ మహిళా సర్పంచ్ నీలం. ఇంతకీ ఆ ఊరిని ఎలా మార్చిందో ఆమె మాటల్లోనే విందాం. पंचायत में खड़े होने का मन इसलिए बनाया क्योंकि गांव का मैं सुधार करना चाहती थी कि गांव में गलियां अच्छी हो, गांव वालों की कुछ सुनवाई हो, जो पेंशन के लिए भटकते हैं या किसी को रिश्वत दे के काम करवाते हैं कि मैं खुद करवाऊं उनका काम, तो मैं उनकी सेवा करना चाहती थी। इस गाँव में इतना बदलाव आया है कि यहाँ पे जब बेटियाँ होती हैं उसके लिए मिठाई बंटने लगी है कि बेटी हुई है जलेबी बांटो आज, हमारे यहाँ पे लक्ष्मी आई है। इतना बदलाव आ गया है। लड़का लड़की को अगर देखें तो बराबर लड़कियाँ ज़्यादा मिलेंगी। लड़के तो कोई हैं जैसे 7वीं 8वीं से उठ के भी नहीं मैंने तो साइकिल का काम सीखना, मोटरसाइकिल का काम सीखना, लड़के कुछ और करने लग जाते हैं, लेकिन लड़कियों को आगे बढ़ा रहे हैं। यहाँ पे 8वीं तक का स्कूल है, उसके बाद लड़कियों को पास के गाँव में भेजते हैं गाँव वाले। पहले ज़्यादा अनपढ़ महिलाएँ हुआ करती है, अब सब पढ़ी लिखी आती हैं, तो कुछ तो उनको पहले ही ऑब्जेक्शन होता है घूंघट से। कुछ मेरे जैसे मिल जाए आगे तो वो उनको बहुत ज़्यादा प्रोत्साहन मिलता है। पहले जो लेडीज़ होती थी वो अपने फादर इन लॉ से, अपने जेठ से बातें नहीं करती थी, वो सिर्फ घूंघट कर लिया और हाथ से इशारे से बात करती थी कि हाँ कोई है घर में कि नहीं है, इशारा। तो अब वो सीधा हाँ जी पापा जी ये बात ऐसे है, ये बात ऐसे है, तो घूंघट में बहुत कम हो गया। ఈవిడను చూడండి ఏమంటుందో. जी बदलाव आ रहा है आंटी जी के आने से, और हमारे जो बच्चे हैं उन्हें पढ़ाना भी चाहते हैं, हम भी हमारी इच्छा आगे पढ़ के आगे बढ़ने की। पहले से बहुत ज़्यादा बदलाव आया है, जैसे कि हम अपना वो पहन सकते हैं जो हम करना चाहते हैं, आगे पढ़ना चाहते हैं। जी घूंघट तो हम अब करते ही नहीं है जी, सभी चीज़ों में स्वतंत्रता है जी। ఆ ఊళ్ళో నీలం తెచ్చిన మార్పిదే. अब ये बदलाव इसलिए आ रहा है कि जो महिलाएं उनको लगने लगा है कि भाई हम इस समाज का हिस्सा हैं, हमारे बिना ये समाज अधूरा है और हम भी अपना मुंह ढक लेंगी, बहुत ज़्यादा पिछड़ा रह जाएगा इस समाज को। वो इस बात को मानती हैं। ये पढ़ेगी और पढ़ के आपका नाम इतना ऊंचा करेगी कि ये कल्पना चावला और जो है इंदिरा गांधी थी बिल्कुल, तो उनकी तरह आपकी लड़की भी चमकेगी। और अब तो आपके नाम से इनको जानते हैं, कल को इनके नाम से आपको जाना जाएगा। उनके दिमाग में बहुत मुश्किल तो होता है थोड़ा डालना, लेकिन वो समझ जाते हैं। కట్నం ఇవ్వడం పాపమని యువతులు ఇతరులకు చెప్పగలుగుతున్నారు. సర్కారు సాయంతో ఉపాధి అవకాశాలను స్వయంగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని నీలం చెప్తోంది. 16 लेडीज ने एक जागरूकता अभियान चलाया, दीवारों पे स्लोगन लिखवाए, जिसके लिए अगर हमें गवर्नमेंट पैसे देती है हम कोई ऐसा काम शुरू करवाए गांव में जिससे बच्चे कम से कम अपने आप पे पैरों पे खड़े हो सकें। ఓ విధంగా చెప్పాలంటే హర్యానా మహిళలను ఇంట్లో మగ్గిపోకుండా బయటకు తెచ్చే భారీ ప్రయత్నానికే శ్రీకారం చుట్టారు సర్పంచ్ నీలం. ముందుగా తలపై ముసుగు తీసేసి వీధుల్లోకి వచ్చేలా మహిళలను ఎంకరేజ్ చేసింది నీలం. భ్రూణ హత్యలను నివారించడంలో తొలుత సక్సెస్ అయింది నీలం. హర్యానాలో ఇప్పుడు ఇదో విప్లవం. మున్ముందు అనేక సమస్యలను పరిష్కరించుకునేందుకు మహిళలే స్వయంగా పూనుకునే రోజులు తప్పకుండా వస్తాయి. చప్పర్లో మహిళా శక్తి నిద్ర లేచిందిప్పుడు.